అన్న ఇంకోటి నీకు ఈ పేర్లు ఎక్కడ దొరికితే పెండ తట్ట గల్ల గురిగి శతావతారం ఎట్లా వస్తాయని ఇవి? ఇప్పుడు ఇవి వాళ్ళే మనం పెట్టింది మాత్రం ఇంకా పెండతట్ట అంటే ఇప్పుడు పెండతట్ట అంటే మీరు గుర్తు చేసారు. ఇప్పుడు వాస్తవంగా సినిమాలలో ప్రేమ కథలు అంటే చదువుకున్న వాళ్ళ నడవనే బాగా డబ్బున్న వాళ్ళ నడవనే ప్రేమలు ఉంటాయి, ఏదో పల్లెటూరు ప్రేమలు అట్లా ఏదో తక్కువ తక్కువ. కానీ ఒక బర్రెలు కాసే పిల్లగానికి పెండకచ్చే పిల్లకి మధ్యలో ప్రేమ ఎందుకు ఉండదు అని నాకు అనిపించింది. నిజమే అట్లా అనిపించింది. నీకు ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే చూడగలిగిన దృష్టికోణం. ఇప్పుడు నువ్వు అన్నట్టు సినిమాలలో హీరో మస్తు అందంగా ఉండాలి, హీరోయిన్ ఇంకా అందంగా ఉండాలి, వీళ్ళదే ప్రేమ అన్నట్టు చూపిస్తారు. అచ్చా బర్ల కాసేటకల్లా ఎందుకు ఉండదు ప్రేమ? ఉండదు అని నాకు అనిపించింది. అంటే వీళ్ళది నిజంగా ఇప్పుడు ఇలా ప్రేమలు అంటే క్లబ్బులలో గోవుడు, పబ్బులలో గోవుడు, పార్కులలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని అవి కాదు. ప్రేమ అంటే నాకు అనిపించింది అన్నట్టు వీళ్ళ మధ్యలో కూడా ప్రేమ ఎందుకు ఉండదు. కాబట్టి ఈ బర్రెలు కాచే పిల్లగానికి ఈ పెండకచ్చే పిల్లకి నడుమ ప్రేమ ఉంటే ఎట్లుంటుంది అని అనుకున్నా. అది పెట్టిన అది బాగా ఆదరణ వచ్చింది. ప్రేమ ఉంటే ఎట్లుంటుంది బాగుంది, కానీ ఆ ప్రేమ డైలాగులు ఎట్లుంటాయి కూడా చక్కరేసిందా ఏం కూర అంటే వాళ్ళ మధ్య ఇటువంటి ముచ్చట్లే ఉంటాయని ఎట్లా అనిపించింది నీకు? అంటే కొంచెం గమ్మత్తు ఉండాలి. ఇప్పుడు చూసేటోళ్ళకు నవ్వు రావాలి, ప్లస్ దాంట్లో ఒక సందేశం కూడా ఉండాలని అనిపించింది నాకు. అందుకోసమే నా ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా హాస్యంతో కూడినటువంటి సందేశమే ఉంటుంది. అది కుటుంబ సమేతంగా కలిసి చూసేటట్టు ఉంటుంది, ఎక్కడ వల్గర్ లేకుండా. అంటే ఇప్పుడు హాస్యం అంటే ఏదో వల్గర్ ఉండడమే హాస్యం అనేది నేను ఒప్పుకోను. అట్లా డబల్ మీనింగ్ డబల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటేనే హాస్యం అని నేను అనుకోను. ఇవాళ బాబా మరదల మధ్యలో ఒక మంచి సరసం ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఒక మంచి సరసం ఉంటుంది, తాత మనవల మధ్యలో ఉంటుంది. ఇట్లా ఇవన్నిటిని మనం ఎందుకు చూపెట్టద్దు? పల్లెలో జరిగేదే చూపెట్టాలి, పల్లెలో ఉన్నదాన్నే మనం వాళ్ళకు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోని ఇప్పుడు కొత్తగా కట్టాను షార్ట్ ఫిలిం. ఏందన్నది? అందులో పక్క బొక్కలు పర్యవాసినాయి. నీ దండం పెడతా, నీకు ఈ పేర్లు ఏడ దొరుకుతాయి? పక్క బొక్కలు పర్యవాసి అంటే ఊళ్ళే కైతికాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జోలికి పోయింది అనుకో, ఈ కైతికాల ఆయన తిట్టినా కూడా ఆయన తిట్టని లైట్గా తీసుకొని మళ్ళీ ఇంకొని జోలికి వస్తున్నాడు. ఇప్పుడు కొందరు ఎట్లుంటారు, ఎవరైనా తిట్టే బాధపడి అట్టిగా వాని జోలికి వచ్చిన వాడు అట్టిగా నన్ను తిట్టాను బాధతో అప్సెట్ అవుతాడు. కానీ ఇది అట్లా కాదు, వాడు తిట్టని వాడే తిట్టుకున్నా మనకేందనుకొని మళ్ళీ ఇంకొని జోలికి వస్తాడు. అట్లాంటి క్యారెక్టర్ అన్నట్టు. అలాంటి క్యారెక్టరు లాస్ట్కి ఒకటి కొడతాడు, అన్ని కొడితే వాని పక్కల గుర్తే బొక్కలు పరే వస్తాయి. అయినా కూడా గుణం మారదు. అయినా కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి ఇది జల్లె తక్కువ అయితే అంటాడు, ఎందుకంటే మళ్ళీ జోలికి వస్తాను. ఇంకా డాక్టర్ ఏమన్నా అంటుండే నీకు సరిగ్గా చేస్తా అనుకుంటారా? అయితే మీరు బహుముఖ ప్రజ్ఞాశాల అని చెప్పాలి. అంటే రాస్తారు, యాక్టింగ్ చేస్తారు, మళ్ళా డైరెక్షన్ చేస్తారు, కెమెరా ఎట్లా పెట్టాలో చూసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటా ఒక జర్నలిస్ట్ కూడా అయ్యారు మీరు. ఒక జర్నలిజంలోకి వచ్చారు. మళ్ళీ మీదకి వెళ్ళి పంతులు, మీరు సర్కారు పంతులు, అది మర్చిపోయినా. ఇన్నారులా అన్న పంతులు కూడా బడి పంతులు, మళ్ళీ పొరగాళ్ళకి చదువులు చెప్తాడు, మనందరికీ హాస్యాన్ని వంచుతాడు. ఈ సరసంలో హాస్యాన్ని మేళవించి ఎట్లా కావాలనో అట్లా ఇస్తావే నువ్వు. నాకు అది బాగా అనిపిస్తుంది. మరి జర్నలిజం ఇప్పుడు విడిచిపెట్టినావా, కంటిన్యూ అవుతుందా? అదేం లేదు. అంటే అప్పుడు కరోనా టైంలో ఉన్నటువంటి వెసులుబాటులో నేను చేసిన పెద్ద ఛానల్ అనే చేసిన అన్న ఆదరణతోని, అన్న శిష్యులతోని. కానీ అప్పటికి ఎందుకంటే నాకు ఇక్కడ ఈ నౌకరీ, ఈ కుటుంబం, ఇవన్నీ ఎట్లా చేస్తామని నాకు చిత్రం అనిపిస్తుంది. ఈ బల్యకు పోయి చదువు ఎప్పుడు చెప్తావు, ఈ కథలు ఎప్పుడు రాస్తావు, మళ్ళీ యాక్టింగ్లు ఎప్పుడు చేస్తావు? ఇక ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతానా. గా ఏంది బరినమ్మేది పాల మామలగ్గమైంది, మనసు నిమ్మలమైంది. ఆడు పక్కూరికి బర్రెలు కొంత పోతుంటే ఉన్న బర్రె నమ్మి, అంటే ఊళ్ళో సామెత చూడు, పాలిచ్చే బర్రె నమ్మి దున్నపోతుంది తెచ్చినట్టు. అది నిజంగా ఎట్లా వస్తాయని థాట్స్ నీకు? అంటే కొన్ని క్యారెక్టర్లు ఏంటంటే కొన్నేమో నేను నాది ఎట్లుంటే పరిశీలనే నా గురువు. ఏదైనా చింటం పాయింట్ దొరికితే దాని నుంచి నేను కథ అల్లుకుంటా. ఓకే, అది నా అలవాటు. అట్లా ఇప్పుడు అంగర్లకు పోయినప్పుడు, మార్కెట్కి పోయినప్పుడు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ముచ్చట పెట్టుకున్నా కూడా అందులోకి పాయింట్ తీసుకొని కథ వస్తాను నేను. ఓకే, అట్లాంటి. కాబట్టి
ఆ ఊళ్ళో ఇట్లుంటారు కదా, ఇక్కడ అమ్ముకతే ఎట్లుంటుందని దానికి కొంచెం క్రియేటివ్గా రాసుకొని నేను ఇట్లా అందిస్తూ ఉంటాను.